మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఖమ్మం ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారాన్ని కుదవపెట్టి దేశాన్ని నడిపించిన ఘనత పీవీకే దక్కుతుందని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు సమర్థవంతంగా నడిపి ప్రజల ప్రశంసలు పొందారని దీపక్ చౌదరి గుర్తు చేశారు. బహుభాషా కోవిదులు మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ నుంచి మన తెలుగువాడిగా మనం ఎంతో గర్వించదగ్గ మనవాడు, అందరు వారు పివి నరసింహారావు గారి, స్వర్గీయ పివి నరసింహారావు గారి జయంతి 105వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కార్పొరేటర్లు, పెద్దలందరికీ కూడా, చైర్మన్లకి, సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మరి పివి గారు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో మరి ఆ బాధ్యతలు చేపట్టింది. మరి ఒక తెలుగువారిగా ఆయన ఆ రోజు బాధ్యతలు తీసుకొని ఈరోజు మనం దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే అని మనందరికీ తెలిసిన విషయం. మరి ఆ రోజు ఆయన ఆర్థిక నిపుణుడిగా మరి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో ఆ రోజు ఆర్థిక సంస్కరణలే మరి ఈరోజు మనకి ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎన్నిక పతనావస్థకు చేరిన ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు గారు. మరి ఇవన్నీ కూడా మన భావితరాల వారికి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మంది వక్తలు ఉన్నారు ఇక్కడ మాట్లాడేవారు, వారు కూడా ఒక్క నిమిషం వారి గురించి మనం మననం చేసుకోవాలా. ఎందుకంటే భవిష్యత్ తరాలు వారి బాటలో అందరూ కూడా నడవాలా. మరి ఎంతో సాదా సీదాగా నడిచే పివి నరసింహారావు గారు మరి ఒక ప్రధానిగా చేసి వచ్చాక కూడా ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇంటికి కలవటానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు మరి ఆయన సాదా సీదా జీవితం, అంటే ఒక లాల్చీ దొరుకుతుంటూ ఒక సామాన్యుడిలాగా ఆ ఇంట్లో ఫర్నిచరు, ఆ ఇల్లు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధాని చేసిన వాళ్ళు మరి అందరూ అనుకుంటారు